హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి ఆదివారం నాడు తీసిన బ్లాగ్ అండి. ఆదివారం నుంచి అయితే నాకు అప్లోడ్ చేయడానికి అయితే ఖాళీ లేక అప్లోడ్ చేయలేదండి. ఆ రోజు అయితే మా వారు మటన్ కేమా అండ్ గెలబొట్టు తెచ్చారండి. గెలబొట్టు మామిడికాయ వండాను. మటన్ కేమా ఏమో ఫ్రై చేశానండి. లివర్ కూడా తెచ్చారు, లివర్ కూడా ఫ్రై చేశాను. అదే చూపిస్తున్నాను. గెలబొట్టు అయితే మామిడికాయ వేసి వండానండి. చాలా బాగుంది. గెలబొట్టు మామిడికాయ, మటన్ మామిడికాయ అయితే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కేమా అయితే ఇలా ఫ్రై చేసాను. పచ్చి మసాలా వేసి ముందుగా అయితే మాంసం వేపేసుకుని తర్వాత మసాలా వేసి వేయించేసుకుని ఉప్పు కారం సాల్ట్ వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. అంతా అయిపోద్ది. మటన్ కేమో ఫ్రై అయితే బేనే అయిపోయింది. తర్వాత అయితే గెలబొట్టు కర్రీ వండానండి. గెలబొట్టు అయితే ముందుగా కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి. అలా ఉడకబెట్టేసుకుని ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసుకుని తర్వాత గెలబొట్టు ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉడకబెట్టుకుని గెలబొట్టు అది వేసేసుకుని కారం ఉప్పు పసుపు వేసేసుకుని కొద్దిగా మనం పచ్చి మసాలా పేస్ట్ నూరింది ఏదైతే ఉందో అది వేసుకుని వేయించేసుకుని నీళ్ళు వేసేసుకుని కొద్దిగా కూర మధ్యలో ఉడికిన తర్వాత అయితే మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే మెత్తగా జావలాగా అయిపోతాయి. పుల్లగా చాలా బాగుంటుంది. గెలబొట్టు మామిడికాయ కర్రీ, మటన్ మామిడికాయ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇవి ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. ఓకేనండి. లాస్ట్లో అయితే ఇంకా లివర్ అంటే తక్కువగా తెచ్చారు. లివర్ తినాలని చెప్పారు, అందుకని కొద్దిగా తెచ్చారు. లివర్ కూడా ఫ్రై చేశానండి. లివర్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఓకేనండి. థ్యాంక్ యూ.